మీరు ఎప్పుడైనా ఎవరో తప్పనిసరిగా విఫలమవుతారని తెలిసినా వారు బహుశా అది మీ స్నేహితుడు, కుటుంబ సభ్యుడు లేదా మీ పిల్లవాడైనా కావచ్చు. ఈరోజు మనం చదివే భాగంలో తన తండ్రి భక్తి సంపన్న వారసత్వాన్ని వదిలిపెట్టి ఒక యువరాజు దేశాన్ని చీకటిలోకి నడిపిన కథ ఉంది. కానీ ఇది ఒక అద్భుతమైన నిజాన్ని కూడా చూపిస్తుంది. మనం ఎంత చీకటిలో ఉన్నా దేవుని కృప మనను చేరుకుని మన జీవితాలను మారుస్తుంది. ఈ భాగం యొక్క ప్రధాన అంశం లోతైనది. దేవుని విమోచనకు ఎవరూ దూరంగా లేరు, కానీ మన నిర్ణయాలు తరతరాల పాటు ప్రభావం చూపే ఫలితాలను కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ సత్యం నాటకీయమైన పద్ధతి ద్వారా కనుపరచబడుతుంది. రాజు మనస్సే మరియు ప్రవక్త జెఫన్యా చేసిన అత్యవసర పశ్చాత్తాప పిలుపు కథ ద్వారా. మనస్సే 12 ఏళ్ల వయసులో రాజయ్యాడు. హిజ్కియా అనే భక్తిమంతుడైన తండ్రి ఉన్న మనస్సే వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ముందు వెళ్ళగొట్టిన జనాల కన్నా ఎక్కువ చెడు పనులు చేశారని గ్రంథం చెబుతోంది. ఆ విషయాన్ని ఆలోచించండి. తన తండ్రి కూల్చివేసిన విగ్రహ పీఠాలను మళ్లీ నిర్మించాడు. మాంత్రికత్వాన్ని ఆచరించాడు. తన సొంత పిల్లలను కూడా అగ్నిలో బలి ఇచ్చాడు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, దేవుని మందిరంలోనే విగ్రహాలను పెట్టాడు, ఒకే నిజమైన దేవుని ఆరాధనకు అంకితం చేసిన స్థలంలోనే. కానీ దేవుడు మౌనంగా ఉండలేదు. తన ప్రవక్తల ద్వారా ఇలాంటి తిరుగుబాటు భయంకరమైన పరిణామాలను తెస్తుందని ఆయన హెచ్చరించాడు. నేను యెరూషలేమును వంటపాత్రను తుడిచినట్టు, తుడిచేసి తలకిందులుగా మలచినట్టు తుడిచేస్తాను. అదిగో, సందేశం స్పష్టంగా ఉంది. ప్రజలు దేవుని వైపు తిరిగి రాకపోతే తీర్పు తప్పదు. ఇప్పుడు కథ అనుకోని మలుపు తిరిగే చోటికొచ్చింది. అస్సూరీలు మనస్సును పట్టుకుని కంచు గొలుసులతో బబులోనుకు తీసుకెళ్లినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. తన కష్టంలో ఈ దుష్ట రాజు ఎన్నో సంవత్సరాల క్రితమే చేయాల్సిన దాన్ని చివరికి చేశాడు. అతను తనను తాను వినమ్రంగా చేసుకుని దేవుని కృపను కోరాడు. దేవుడు తన అద్భుతమైన కరుణతో అతని ప్రార్థన విని అతన్ని తిరిగి యెరూషలేముకు తీసుకొచ్చాడు. తిరిగి వచ్చాక మనస్సు చేసిన నష్టాన్ని సరిచేయడానికి యత్నించాడు. అతను విగ్రహాలను తొలగించాడు, సరిగ్గా ఆరాధనను పునరుద్ధరించాడు, యూదాను ప్రభువుని సేవించమని చెప్పాడు. కాని ఇక్కడ ఒక గంభీరమైన వాస్తవం ఉంది. దేవుడు మనస్సును వ్యక్తిగతంగా క్షమించినా దేశానికి కలిగించిన ఆధ్యాత్మిక నష్టం పూర్తిగా సరిచేయలేకపోయాడు. అతని కుమారుడు ఆమోను తన తండ్రి ప్రారంభంలో చేసిన చెడు మార్గాన్ని అనుసరించాడు మరియు ప్రజలు ఎత్తైన స్థలాల్లో ఆరాధన చేశారు. ప్రవక్త జెఫన్యా శక్తివంతమైన సందేశానికి వేదిక సిద్ధం చేసింది. మనస్సే మనవడు యోషియా పాలనలో మాట్లాడుతున్న జెఫన్యా దేవుని నుండి దూరమైన వారికి రాబోయే ప్రభువు దినం గురించి హెచ్చరించాడు. అది తీర్పు సమయం. ఆ రోజు బాధ, ఆవేదన, చీకటి, మబ్బు వంటి వాటితో నిండినదిగా ఆయన మాటలు స్పష్టంగా చిత్రీకరిస్తున్నాయి. అయితే ఈ కఠినమైన హెచ్చరికలో కూడా దేవుడు తనను వెతికేవారికి ఆశను అందిస్తున్నాడు. దేశమందలి వినయవంతులారా, మీరు ఆయన ఆజ్ఞలను పాటించేవారు, ప్రభువును వెతకండి. నీతిని వెతకండి, వినయాన్ని వెతకండి. ప్రభువు కోపపడే రోజున మీరు రక్షించబడవచ్చు. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మన నిర్ణయాలు కేవలం మనకే కాకుండా మన తర్వాతి తరాలపై కూడా ప్రభావం చూపుతాయని గుర్తించాలి. తల్లిదండ్రులు, నాయకులు విశ్వాస జీవితాన్ని నమూనాగా చేసుకోవడానికి ప్రత్యేక బాధ్యతను కలిగి ఉంటారని మనషే కథ మనకు గుర్తు చేస్తుంది. రెండవది, దేవుని చేరుకోలేని వారు ఎవరూ లేరని మనం ఎప్పుడూ అనుకోకూడదు. దేవుడు మనస్సే లాంటి దుష్టుడిని మారుస్తే, మనం ఈరోజు ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో కూడా ఆయన తప్పకుండా పనిచేయగలడు. మూడవది, దేవుడు క్షమను ఉచితంగా ఇచ్చిన పశ్చాత్తాపం తర్వాత కూడా మన చర్యల ఫలితాలు కొంతకాలం కొనసాగవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకు ప్రారంభం నుంచే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే మనం తప్పు చేసినప్పుడు వాటి వల్ల జరిగిన నష్టాన్ని సరిచేయడానికి కృషి చేయడానికి ప్రేరణ కలిగించాలి. ప్రతి తరం దేవుని ప్రజల్లో గొప్ప పునరుజ్జీవనానికి మనం ప్రార్థించటం అత్యంత ముఖ్యమైనది. ప్రతి తరం దేవుని ప్రత్యక్ష ఉనికిని తెలుసుకోవాలి.
అలాగే ఆయనకు పూర్తిగా విధేయతగా భయభక్తులతో నడవాలి. జెఫన్యా కాలంలో ఉన్నవారిలా మనం కూడా చాలా వరకు దేవుని నుండి దూరమైన సమయాల్లో జీవిస్తున్నాం. ప్రభువును వెతకమని, నీతిని వెతకమని ఆయన పిలుపు ఈ రోజు కూడా అంతే అత్యవసరంగా ఉంది. మనము జలసమూహాన్ని అనుసరించాలా లేదా దేవునికి మన కట్టుబాటులో నిలబడాలా అనే ఎంపిక మనదే. మనస్సే మరియు జెఫన్యా ప్రవచన కథ మనకు దేవుని క్షమ మన పాపాల కంటే విశేషంగా గొప్పదని గుర్తు చేస్తుంది. కానీ ఆయన పవిత్రత మన ఇద్దరిలోనూ వినయపూర్వక స్పందనను కోరుతుంది. మీరు దేవునితో నడుస్తున్నా లేదా ఆయన నుండి దూరంగా ఉన్నా ఈ రోజు మీరు వినయంగా ఉండాలి. ఆయన ముఖాన్ని వెతకండి, నీతి మార్గం ఎంచుకోండి. చివరికి అదే మార్గం నిజమైన జీవితం మరియు నిలకడైన శాశ్వత శాంతికి దారి తీసేది.